వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి రూరల్ మండలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరణ మరియు శిక్షణ కొరకు తిరుపతి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముఖం వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ ICRPకు 5 రోజులు రాస్ KVKలో శిక్షణలో భాగంగా తిరుపతి రూరల్ మండలం వేమూరు గ్రామంలో ఆదర్శ రైతు అయ్యప్ప నాయుడు పొలంలో ఒక్కరోజు ఫీల్డ్ విజిట్స్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలైన చెరుకు, మామిడి, మల్బరీ, వరి పంటలు ప్రకృతి వ్యవసాయ మోడల్స్ ATM, A గ్రేడ్, PMDS ప్రత్యక్షంగా చూడడం జరిగింది. పంటల పురుగుల నివారణకు ఉపయోగించే కషాయాలను BRC సెంటర్లో తెలుసుకోవడం జరిగింది. ఇందులో అడిషనల్ DPM పట్టాభిరెడ్డి, NFA మధు, నీలమ్మ మరియు 150 మంది ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వివిధ రకాల వేర్లు వస్తే అది ఇచ్చిపుచ్చుకునే స్వభావాన్ని మైక్రోరైజా ఇంతకుముందు చెప్పాను, రైజోస్పియర్ ఏర్పడుతుంది. అది కూడా కొన్ని వేల కిలోమీటర్లు నీటిని, ఆహారాన్ని తీసుకుని మొక్కకు అందిస్తాయి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది ఈ వేరు ఉంటేనే సాయిల్ డిఫరెంట్. అది వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. మనం నిరంతరం సెలైన్స్ వేసుకుంటే ఏమవుతాము, ఆ సెలైన్స్ వేసుకుంటే ఆ బాడీ తాత్కాలికంగా రిలీఫ్ అవుతుంది. అర్థం చెప్పి నిరంతరం వేసుకుంటే ఏమవుతాం, మనము తొందరగా పోతాం. అదే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. అంటే భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నా కూడా తీసుకోని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు, సబ్స్టెన్స్ డ్రిప్పులు ఏం చేస్తున్నారు, వాటర్ సాల్యుబుల్ ఇస్తున్నారు ఒక ఏరుకు దగ్గరగా. కానీ నీరు అనేది కూడా ఎక్కడెక్కడ మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే వేరు వ్యవస్థ ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ ఇస్తే వేరు వ్యవస్థ ఇట్లా వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఏదన్నా అకాల వర్షాలకి, గాలికి పడిపోయే స్వభావం ఉంటుంది. కొన్ని వెరైటీస్ పెరిగి పడిపోయేవి కూడా ఉంటాయి, అది వేరే విషయం. కొన్ని వెరైటీస్ స్వభావం అలా ఉంటాయి. కాబట్టి వేరు వ్యవస్థ బాగా రూట్ బాగా డెవలప్ అవ్వాలనుకుంటే బాగా నీళ్ళు అనేది అక్కడ ఇవ్వాలి. నీటి కోసము వేరు అన్వేషించి అక్కడికి వెళ్ళినప్పుడు వేర్లు ఇట్లా బాగా వచ్చినప్పుడు ఏమవుతుంది, రైజోస్పియర్ అంటాం దాన్ని, రైజోస్పియర్ అంటాం. అది అంటే మొక్క బాగా దృఢంగా నిలబడే శక్తి అప్పుడు వస్తుంది. నీళ్ళు మాత్రం స్టార్టింగ్లో ఒక 90 days వరకు, లేదంటే అంతర్కృషి చేసి మట్టి దోసేంత వరకు ఇక్కడ పెట్టుకొని తర్వాత ఆడకు మార్చుకోవాలి. మళ్ళీ ప్రతి రొటీన్ క్రాప్ అంతా డ్రిప్ ఆడే ఉండాలి. డ్రిప్ ఉండడం వల్ల మన చెరుకు నరికినప్పుడు కత్తికి ఏ ఒక్క డ్రిప్ కూడా కట్టు కాదు. చాలా మంది చెరుకు తోటల్లో డ్రిప్పులు వేసుకొని 4 చుట్లు, ఒక చుట్ట కొనాలంటే నిజంగా ఓపెన్ కాస్ట్లో కొనంటే 5,000. అంత కాస్ట్ కొంటేనే ఎలుకలు కొట్టవు. కట్టా క్వాలిటీ వేసి ఎక్కడంటే ఆడ బొక్కలు గడిపి ఎలుకలు కొట్టేసి నీళ్లు పోకుండా చెరుకు డ్యామేజ్ అనేవి కూడా ఉన్నాయి. ఈ క్వాలిటీ డ్రిప్ అయితే ఎలుకలకి పట్టు రాదు. ఆ పండ్లకి ఇది నైస్గా జారిపోతుంది. అదే డూప్లికేట్ 2,000, 1,500 వస్తాయి. అవి ఈజీగా రావడం పట్టు పట్టేస్తుంది. ఇవైతే జారిపోతుంది ఈ ఒరిజినల్ డ్రిప్ అయితే, కంపెనీది అయితే. కాబట్టి ఎప్పుడూ ఇంత కాస్ట్ పెట్టి మనం వేయాలంటే అది కూడా ఎక్కువ అయిపోతుంది. అప్పుడే ఈ వైరింగ్ స్పేస్ వల్ల మనం డ్రిప్ వేసుకోవడం వల్ల కత్తి పోటీకి ఏది తగలదో ఎన్ని సంవత్సరాలైనా డ్రిప్ అనేది షుగర్ క్యాన్లో వాడుకోవచ్చు. ఒకటి. రెండోది, మనము ఇది 75% కూలీలు తగ్గుతుంది. ఆల్రెడీ నేను దాని కూడా అనాలిసిస్ రాశాను. ఉన్నటువంటి ఎన్ని లాభాలు ఉన్నాయో అని మనం కొంత బయోడైవర్సిటీ వేసాను. ఇదే విత్తనము ఇదే విధంగా వేసాను. అక్కడ మాత్రం డిఫరెంట్ వచ్చింది. ఒకే నేల డిఫరెంట్ ఉండొచ్చు, బండిని మార్చుండొచ్చు, నేను రోజు మార్చుండొచ్చు, విత్తనం ఒకటే. ఇక్కడ వేసినాను, అక్కడ చూస్తాం. మళ్ళా ఇక్కడ ఏమంటే స్టాండింగ్ క్రాప్స్ కొన్ని వేసాను, అవి రాలేదు. మరి ఎందుకు రాలేదో నాకే తెలియదు. విత్తనం ఆడ వేసాను, ఆడొచ్చింది. కొంతమంది మనం RSKలకి ఇచ్చినప్పుడు కూడా విత్తనం రాలేదంటారు. అది దేనివల్ల ఇప్పుడు నాకే 2 దగ్గరలో 2 డిఫరెంట్ వచ్చాయి. అంటే డిఫరెంట్ నేలలో వాళ్ళ యొక్క సాయిలు, తేమను బట్టి, దాన్ని బట్టి ఉంటాయి. అందుకే మనకి ఇక్కడ చెప్తాం ఏమంటే విత్తనం అనేది పెంచుకోవాలి. సక్సెస్ అవుతుంది, అంతర్కృషి చేసేదానికి అనుకూలం ఉంటుంది. అదే మనకు NPM అంటున్నాము. అది యూనివర్సల్ మోడ్, స్టేట్ వైడ్ ఒకే పేరు పదం ఉండాలి. ఉపాధి అదేవిధంగా మనం కూడా NPM షాపులు పేర్లు మార్చి ఇప్పుడు ఈరోజు BRC బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ అని చెప్పి ఒకే నేను దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా BRC అర్థం కావాలి. పేరు మార్చడం జరిగింది. దానిని ఇప్పుడు 100 శిక్షణ తీసుకున్నారు. అందులో మనము కెమికల్కి దీటుగా మనం కూడా ప్రతి వివోకి ఒక BRC అనేది ఉండాలని మాస్టర్తో